Good morning, students. One of the respondents from Vijayawada. Good morning, sir. Good morning from Guntur. Good morning, sir. Good morning from Karnal. Good morning, Good sir. morning, sir. Very good morning. How are you, sir? Now let us start the class because recording has started. All of you keep in mute. Now in the yesterday's class we did the second Roman. Now we are starting the third Roman. Third Roman ante long answer questions meeku telusu. This is once again we will write the heading exercise 6A మనం చేస్తున్నాము. Exercise 6A of page number 231 and binomial theorem. సో ఇక్కడ మనకున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే if the coefficients of x to the power of 9, x to the power of 10 and x to the power of 11 in the expression 1 plus x whole to the power of n are in arithmetic progression లో ఉన్నాయంటున్నారు. then prove that n square minus 41n plus 398 is equal to 0 అని ప్రూవ్ చేయండి అంటున్నారు. మనం ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ 1 plus x whole to the power of n దీనిలో మనం రాసుకున్నట్లయితే టర్మ్స్ మనకు ఎలా వస్తాయంటే 1 plus c1x plus c2x square plus c3x cube ఈ మాదిరిగా మనకు వస్తాయి అని ఒకసారి జస్ట్ రికలెక్ట్ చేసుకున్నాం అంతే. cnx to the power of n ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే x పవర్ 3కి కోఎఫిషియంట్ అంతా ఉంది అంటే c3 ఉంది. జనరల్ టర్మ్ కూడా ఒకసారి అట్లా రాసుకున్నాం. సో జనరల్ టర్మ్ ఏంటి అంటే tr plus 1 is equal to ncr into x to the power of r అనేటువంటి జనరల్ టర్మ్. మరి దీన్ని గమనిస్తే x to the power of r యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే ncr ఉంది. మరి x to the power of 2కి కోఎఫిషియంట్ ఎంత అంటే nc2 ఉంది. మరి దీని ప్రకారం కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 9 అంటే nc9 అయి ఉండాలి. ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ అంటే nc10 అయి ఉండాలి. x పవర్ 11కి కోఎఫిషియంట్ nc11 అయి ఉండాలి. సో మనకి ఇక్కడ ఏమని ఇచ్చారంటే గివన్ coefficient of x to the power of 9, x to the power of 10, x to the power of 11 they are in arithmetic progression అన్నారు. అంటే మనం ఏం రాస్తున్నాం అంటే nc9, nc10 and nc11 they are in arithmetic progression అని మనం రాసుకుంటున్నాం. సో ఎందుకనంటే x పవర్ r కోఎఫిషియంట్ ncr దాని ప్రకారంగా x పవర్ 9 కోఎఫిషియంట్ nc9 అని, x పవర్ 10కి nc10 అని, x పవర్ 11కి nc11 ఉంటుంది అని మనము తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి కోఎఫిషియంట్స్కు ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c రూల్ సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి 2 ఇంటూ nc10 ఈజ్ ఈక్వల్ టు nc9 ప్లస్ nc11 అనేటువంటిది నిజమై ఉండాలి. సో ఏబిసి అనేటువంటి 3 టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c అని మనం చెప్తాం కదా, ఆ మాదిరిగా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని nc10తో డివైడ్ చేస్తున్నాను. సో 2 ఈజ్ ఈక్వల్ టు nc9 డివైడెడ్ బై nc10 ప్లస్ nc11 డివైడెడ్ బై nc10 అని రాసుకోవచ్చు. అయితే మనకున్నటువంటి ఫార్ములా ఏంటంటే ncr బై ncr ప్లస్ 1 అంటే మరి n సమానంగా ఉండాలి. 9 10లలో 10 ఎక్కువ ఉంది కాబట్టి ఈ 10 అనేది పైకి వస్తుంది. nc10 డినామినేటర్లో ఉంది కాబట్టి 10 అనేటువంటిది న్యూమరేటర్లోకి వస్తుంది. డివైడెడ్ బై n-9 రాసుకోవాలి. ప్లస్ nc11 nc10లలో 11 పెద్దదిగా ఉంది కాబట్టి అది న్యూమరేటర్లో ఉంది కాబట్టి కిందికి 11 వస్తుంది. n-10 అనేటువంటిది న్యూమరేటర్కి వస్తుంది. ఇది మనము డివిజన్ ప్రిన్సిపల్ అని అనుకున్నాం. దాని ప్రకారంగా మనం రాస్తే ఇప్పుడు దీన్ని ఎల్సిఎం కట్టి మనం సింప్లిఫై చేసుకోవాలి. దిస్ ఈజ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్లో ఎల్సిఎం కట్టుకుంటే
n-9 ఇంటూ 11 అవుతుంది. మరి 11 ఇంటూ 10 అంటే 110 ప్లస్ ఇక్కడ n-9 ఇంటూ n-10 అనేటువంటిది మనకు వచ్చింది. సో దీన్ని ఒకసారి మనం ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. సో దీన్ని ఒకసారి మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే దిస్ ఈజ్ ఇంప్లాయింగ్ 2 ఇంటూ 11 ఇంటూ n-9 అంటే దిస్ ఈజ్ 22 ఇంటూ n-9 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 110 ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. n ఇంటూ n అంటే n స్క్వేర్, n టర్మ్స్ చూసుకుంటే -9n -10n -19n and 9 into 10 is equal to 90. Double negative is positive. So this is implying n square, we are taking all the terms right side, n square ఇక్కడ -19n ఉంది, ఇక్కడ 22n ఉంది, -22 ఇటు వచ్చినప్పుడు అవుతుంది అంటే దీన్ని యాడ్ చేస్తే ఇది -41n అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ ఒక 90 ఉంది ప్లస్ 110 అంటే 200 ఉంది, 200 ఇక్కడ 22 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 9 ఒకసారి ఇటు రాసుకుంటే 9 2 18 198 అవుతుంది. 198కి ఒక 200 యాడ్ అవుతే ప్లస్ 398 అవుతుంది. ప్లస్ 398 ఈజ్ ఈక్వల్ టు 0. Therefore n square minus 441n plus 398 equal to 0. That's what you have to show. Hence it is proved. ఓకే, మనం ప్రూవ్ చేయాల్సినటువంటి ఈక్వేషన్ అదే కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఈ మాదిరిగా దీన్ని మనం ప్రూవ్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టర్మ్స్ చూడాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, దేని గురించి ఇచ్చారని చూసుకోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n9 x పవర్ 10 x పవర్ 11 అన్నారు. మరి ఈ ఎక్స్పాన్షన్లో వాటి కోఎఫిషియంట్స్ ఏమొస్తాయి అనేటువంటి ఒకసారి జనరల్ టర్మ్ రాసుకొని మనము తీసుకోవాలి. వాటి మధ్య ఏపీ అనేటువంటి రిలేషన్ ఇచ్చారు. ఏపీ అంటే 2b = a + c. ఆ తర్వాత ఇలా డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత ఈ ఫార్ములా అనేటువంటిది మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. ఏంటి ఫార్ములా యొక్క కాన్సెప్ట్ ఏమిటి అంటే n సమానంగా ఉండాలి, వీటి మధ్య డిఫరెన్స్ 1 ఉండాలి. మనం కాంబినేషన్ చాప్టర్లో కూడా చూసాం. అలా ఉన్నప్పుడు ఈ 9 10లలో 10 పెద్దది. 10ని ఏం చేయాలంటే యాస్టీస్గా రాయాలి, కానీ డినామినేటర్లో ఉంటే న్యూమరేటర్లో రాయాలి, న్యూమరేటర్లో ఉంటే డినామినేటర్లో రాయాలి. కాబట్టి ఇది డినామినేటర్లో ఉంది NC10, అందుకని న్యూమరేటర్లో రాసాం. మిగిలిన ప్లేస్ n-9 రాసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్ అప్లై చేసుకుంటే 11 పెద్దది, అది పైన న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో రాసాం. NC10ను n-10 అనేటువంటిది పైన రాసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ థింగ్ జస్ట్ LCM అండ్ దెన్ క్రాస్ మల్టిప్లై, యూ విల్ గెట్ ద రిక్వైర్డ్. సో ఇది నోట్ చేసేయండి. Now let us start with the second sum. If 36, 84, 126 are three consecutive binomial coefficients, in 1 plus x whole to the power of n, then find n. n వాల్యూ కనుక్కోండి అంటున్నారు. దీనికి మనం సొల్యూషన్ ఆలోచిద్దాం. 1 plus x whole to the power of n అనేటువంటి తీసుకుంటే ఎలా వస్తుంది మనకి అంటే nc0 ప్లస్ nc1x ప్లస్ nc2x² ప్లస్ ఇలా మనకు వస్తుంది అని అనుకున్నాం. ప్లస్ 1 ప్లస్ ncn x⁴n అని. దీంట్లో మనకు జనరల్ టర్మ్ ఏంటి అంటే tr+1 ncr x⁴r అనేటువంటి జనరల్ టర్మ్. సరే ఒకసారి రాసుకున్నాం. క్వశ్చన్లో ఏమంటున్నారంటే 36, 84, 126 ఆర్ 3 కాన్సిక్యూటివ్ బైనామిల్ కోఎఫిషియంట్స్ అన్నారు. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా. ఏంటి అవి? బైనామిల్ కోఎఫిషియంట్స్, వరుసగా ఉన్నటువంటి బైనామిల్ కోఎఫిషియంట్స్ అంట.
అంటే ఈ ఎక్స్పాన్షన్లో వరుసగా ఉన్నటువంటి బైనామిల్ కోఎఫిషియంట్స్ ఎలా ఉంటాయి? NC1, NC2, NC3, NC2, NC3, NC4 అట్లా n ఈజ్ కామన్. ఆ కింద ఉన్నటువంటి r ప్లేస్లో వరుసగా అవి మారుతూ ఉన్నాయి కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం జనరలైజ్ చేయాలి. ఏ వరుస అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది మనకు తెలియదు కాబట్టి లెట్ ద కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉన్నటువంటి బైనామిల్ కోఎఫిషియంట్స్ ఎలా తీసుకుందామంటే NC ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం. r కానీ r-1 కానీ స్టార్ట్ చేయాలి. నేను r-1 అంటాను. NC(r-1) ఈజ్ ఈక్వల్ టు 36 అనుకుందాము. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారు? NCr-1 తర్వాత NCr వస్తుంది. NCr ఈజ్ ఈక్వల్ టు 84 అనుకుందాము. ఆ తర్వాత NCr తర్వాత r+1 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 126 అని అనుకుందాము. సో వరుసగా ఉన్నటువంటి బైనామిల్ కోఎఫిషియంట్స్ అంటే NCr-1, NCr, NCr+1 అనుకోవచ్చు. కొంతమంది NCr, NCr+1, NCr+2 అని కూడా అనుకుంటారు. ఎట్లనే అనుకోవచ్చు, ఇది మన ఇష్టం, ఎట్లా అనుకున్నా కరెక్ట్ అవుతుంది. సో ఇవి మనం కాన్సిక్యూటివ్ బైనామిల్ కోఎఫిషియంట్స్ ఇవి అనుకున్నాము. 36, 84, 126 ఎలా వచ్చాయంటే క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి మనకి ఈ మాదిరిగా అనుకొని గివెన్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ us కన్సిడర్ వీటిలో నుంచి మనం n 6 కనుక n వాల్యూ కనుక్కోండి అంటున్నారు. కన్సిడర్ NCr-1 డివైడెడ్ బై NCr తీసుకుంటే ఏమొస్తుందంటే 36/84 వచ్చింది. అంటే వాట్ ఐ హ్యావ్ ఎగ్జాక్ట్లీ కన్సిడర్, దీన్ని నెంబర్ 1 అనుకుందాం, దీన్ని నెంబర్ 2 అనుకుందాం, దీన్ని నెంబర్ 3 అనుకుందాం. ఐ హ్యావ్ కన్సిడర్డ్ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 కన్సిడర్ చేశాను అంతే. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి డివిజన్ ఫార్ములా ప్రకారం n సేమ్ ఉంది, r-1 r ఉంది. ఈ రెంట్లో ఏది పెద్దది అంటే r పెద్దది కాబట్టి r పైకి వస్తుంది. దీని నుంచి తీసేయాలి. nలో నుంచి r-1 పోతే n-r+1 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 36/84. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. మనం 4తో 4తో క్యాన్సిల్ చేద్దామా? దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 × 9 కదా. దిస్ ఈజ్ 4 × 21 కాబట్టి 4 క్యాన్సిల్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చు? 3 × 3 అని రాయొచ్చా? దీన్ని 3 × 7 అని రాసుకోవచ్చు. 3 క్యాన్సిల్ అంటే 3/7 అని 3/7 అని మనకు వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 7 × r ఈజ్ ఈక్వల్ టు 3n - 3r + 3 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ rని తీసుకొస్తే 10r అవుతుంది. 10r ఈజ్ ఈక్వల్ టు 3n + 3 అట్లా ఉంచండి. దానికి నెంబర్ 4 అని పేరు పెడదాం. పెట్టిన తర్వాత ఈక్వేషన్ 1/2 చేసాం కదా. నెక్స్ట్ ఈక్వేషన్ 2/3 చేద్దాం. ఏదైనా ఒక 2 ఈక్వేషన్ తీసుకొని డివైడ్ చేయడమే అంతే. ఆ 2/3నే తీసుకోవాలా, నేను 1/3 తీసుకుంటా అంటే తీసుకోండి అమ్మంట. నేను ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం, యూ విల్ గెట్ ది ఆన్సర్. సో ఏవో 2 ఈక్వేషన్స్ తీసుకొని డివైడ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు 2 అంటే ఏంటి? NCr డివైడెడ్ బై NCr+1. NCr డివైడెడ్ బై NCr+1 ఈజ్ ఈక్వల్ టు 84/126 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఫార్ములా అనేటువంటిది అప్లై చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం. డివిజన్ ఫార్ములా సో స్పేసింగ్ చేసుకొని ఇప్పుడు డివిజన్ ఫార్ములా అప్లై చేస్తే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ మనకి ఏమొస్తుందా ఉండండి. r+1లలో r+1 పెద్దది కదా, అది డినామినేట్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఏం రాయాలంటే r+1 రాయాలి. డివైడెడ్ బై NCrలోంచి n-r రాసుకోవాలి. nలోంచి r తీస్తే n-r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్ అవుతుందా? ఇక్కడ ఏంటి? ఇది 21 × 4 ఇది 21 × 6 ఇది అంతేనా? చూడండి 21 4 84 ఇది 21 6 సరిపోయింది. సో 21 క్యాన్సల్. దీన్ని మళ్ళీ మనం 2 × 2 రాసుకొని 2 × 3 రాసుకుంటే 2/3 ఈజ్ ఈక్వల్ టు 2/3 అని రాశాను నేను. ఓకే, 2/3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 3r + 3 ఈజ్ ఈక్వల్ టు 2n - 2r వచ్చింది. మళ్ళీ ఒకసారి ఈ rని ఇట్లా పట్టుకురండి. పట్టుకొస్తే 2 + 3 is 5 వస్తుంది.
5r is equal to 2n minus 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5 అనుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేషన్ 5 డివైడెడ్ బై 4 చేద్దాం. ఈక్వేషన్ 5 డివైడెడ్ బై ఈక్వేషన్ 4 చేసాం. 5 అంటే ఏంటి? 5r. ఇక్కడ LHS ఏంటి? 10r is equal to 2n minus 3 divided by 3n plus 3. సో LHS by LHS is equal to RHS by RHS చేసాం. RR క్యాన్సిల్ చేసాం. చేస్తే ఇక్కడ 1/2 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? ఏం క్యాన్సిలేషన్ లేదు కాబట్టి 2n minus 3 divided by 3n plus 3 అని రాసుకుందాం. క్రాస్ మల్టిప్లై చేద్దాం. చేస్తే 3n plus 3 is equal to 4n minus 6 అవుతుంది. 4n minus 6, దట్ ఈస్ ఇంప్లయింగ్ ఈ 3n అటు తీసుకోండి. 4n minus 3 n అవుతుంది. 6 తీసుకురండి. 3 plus 6 9 అవుతుంది. దేర్ ఫోర్ n వాల్యూ ఎంత అంటే 9. మనల్ని అడిగిండేది n వాల్యూ కనుక్కోండి అని అడిగారు. మనం n వాల్యూ కనుక్కున్నాము. అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ అస్. ఓకేనా? ఇక్కడ 1 plus x హోల్ పవర్ n ఇచ్చినప్పుడు కోఎఫిషియెంట్స్ ఏంటి అన్నారు? C0, NC1, NC2, NC3 సో ఆన్. వరుస కోఎఫిషియెంట్స్ NCR minus 1, NCR plus 1 అని తీసుకొని ఆ వాల్యూస్ తీసుకొని వరుసగా రెండు ఈక్వేషన్ డివైడ్ చేసుకుంటూ పోయి మనం n వాల్యూ కట్టాం. నోట్ చేయడమా ఇది? Now let us look into the third sum, third Roman, third sum. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ సమ్ అమ్మ, ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు అనుకుని దీనికి 3 స్టార్లు పెడదాం. ఇంపార్టెంట్ సమ్ ఇది. ఇఫ్ ద సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్, ఇఫ్ ద సెకండ్, థర్డ్, fourth terms in T2, T3, T4 and so in a plus x whole to the power of n, a plus x whole to the power of n are respectively 240, 720 and 1080. Find a x n. ఫైండ్ ఏ ఎక్స్ ఎన్. ఈ 3 కనుక్కోమని అడుగుతున్నారు. సో మనం ఎలా కనుక్కోవాలి అనేటువంటిది చూద్దాం. సొల్యూషన్. సో ఇక్కడ మనకేమంటున్నారంటే ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్ అంటున్నారు. అందుకని మనం ఏం చేసామంటే ఏ ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్ రాసుకున్నాం. రాసుకుంటే దిస్ ఈజ్ NC0 ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ NC1 ఇంటూ a to the power of n minus 1 into x plus NC2 into a to the power of n minus 2 into x square plus NC3 into a to the power of n minus 3 into x cube plus so on ఇలా వస్తుంది. సో ఇది ఏంది అంటే T1 మొదటి టర్ము, ఇది ఏంది అంటే సెకండ్ టర్ము, ఇది థర్డ్ టర్ము, ఇది ఫోర్త్ టర్మ్. ఇలా మనకు వచ్చింది. ఏమంటున్నారంటే T2, T3, T4 సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ ఆర్ 240. అంటే ఇది 240కి సమానమని కదా. T3 అనేది 720, T4 అంటే 1080కి సమానం కదా. అదే మనం రాసుకుందాం. దేర్ ఫోర్ గివన్ మనకేమిచ్చారు అంటే NC1 ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n minus 1 ఇంటూ ఎక్స్ అనేటువంటిది సెకండ్ టర్మ్. ఇది 240కి సమానము అని ఇచ్చారు. లెట్ us keep it as 1. అండ్ తర్వాత ఏమంటారంటే థర్డ్ టర్మ్ అంటే NC2 ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n minus 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అనేటువంటిది 720కి ఈక్వల్ అని ఇచ్చారు. లెట్ us keep it as ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ లాస్ట్లీ NC3 ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n minus 3 ఇంటూ x to the power of 3 is equal to 1080. keep it as equation number 3. ఇవి మనకి ఇచ్చినటువంటి రిలేషన్స్ అన్నమాట. సో ఇక్కడ ఏమంటారు టర్మ్స్ అంటే టర్మ్ మొత్తం రాసుకోవాలి. కోషంట్ అంటే కోషంట్ ఒకటి రాసుకోవాలి. అది కొంచెం గమనించుకోవాలి మీరు. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీంట్లోంచి మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయడం గురించి ఏం చేస్తానంటే నేను ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 చేస్తాను. ఇంతకుముందు చేసినట్టే.
చేస్తే ఏమొస్తుందంటే మనకు ఎల్హెచ్ఎస్ బై ఎల్హెచ్ఎస్ NC1 ఇంటూ a to the power of n minus 1 into x divided by NC2 into a to the power of n minus 2 into x square వస్తుంది is equal to 240 divided by 720 అవుతుంది. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ NC1 by NC2 అంటే NC1 by NC2 అంటే 2 by n minus 1 కదా, మనం అనుకున్నాం కదా 1 2లలో 2 పెద్దది కాబట్టి 2 పైకి రావాలి, n minus 1 కిందికి రావాలి. ఓకే, ఇంటూ a power n minus 1 by a power n minus 2 అంటే దిస్ ఈజ్ a to the power of n minus 1 minus n plus 2 అవ్వాలిగా. ఇంకా x స్క్వేర్ చూడగానే క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి బై ఎక్స్ వచ్చింది అని రాసుకోవచ్చు. బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 0 క్యాన్సర్, దీన్ని 24 by 24 3s are 72నే కదా, 24 క్యాన్సల్ 1/3 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ పోతే ఏం మిగిలింది 2 by n minus 1 ఇంటూ a to the power of 1 మిగిలింది, అంటే a by x మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. ఓకేనా. సో లెట్ us కీప్ దిస్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 4 అని అలా ఉంచుదాం ప్రస్తుతానికి. తర్వాత దీన్ని ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే చేద్దాం. ఓకే, క్రాస్ మల్టిప్లేస్ పెడదామా. క్రాస్ మల్టిప్లేస్ పెట్టినాం అనుకోండి, అప్పుడేముంది 6a అవుతుంది. 6a ఈజ్ ఈక్వల్ టు n minus 1 ఇంటూ x ఇలా కూడా ఉంచుకోవచ్చు, దాన్ని నెంబర్ 4 ఉందాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈక్వేషన్ 2 divided by 3 చేద్దాం. సో లెట్ us consider equation 2 divided by equation 3. 2/3 చేస్తే ఏమొచ్చిందంటే NC2 ఇంటూ a to the power of n minus 2 ఇంటూ x to the power of 2 వచ్చింది, డివైడెడ్ బై NC3 ఇంటూ a to the power of n minus 3 ఇంటూ x to the power of 3 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 720 డివైడెడ్ బై 1080. సో మళ్ళీ ఒకసారి మనం డివైడ్ చేసుకుంటే NC2 by NC3 అంటే 3 పెద్దది కాబట్టి 3 by n minus 2 అని రాసుకోవాలి. a power n minus 2 by a power n minus 3 అంటే a power ఒకసారి రాసుకుంటే క్లియర్గా ఉంటుంది, n minus 2 minus n plus 3 అంటే పైన a వస్తుంది. ఇదైతే మీరు చూడండి చెప్తారు కాబట్టి కింద x వస్తుంది అని రాస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు దీనికి 0 0 క్యాన్సల్, 72 అంటే 36 ఇంటూ 2నా, ఇది 36 ఇంటూ 3 అవుతుందా చూడండి ఒకసారి. ఎస్, 108 అవుతుంది. అంటే 36 క్యాన్సిల్ పోయింది, ఈజ్ ఈక్వల్ టు 2/3 కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందంటే 2/3 వచ్చింది. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఇదంతా కలిపితే ఏమొచ్చింది a by x వచ్చింది. దెర్ఫోర్ దిస్ ఈజ్ క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మల్టిప్లై చేసుకుంటే 9a ఎల్హెచ్ఎస్లో వచ్చేది ఏంటి అంటే ఈ 3 ఇటు వస్తుంది, 9a స్టెప్ రాద్దాం, నేను తర్వాత క్రాస్ మల్టిప్లై చేద్దాం, తీసేసి వచ్చినట్టు రాద్దాం. ఫస్ట్ 3 by n minus 2 3 by n minus 2 ఇంటూ a by x వచ్చింది, a by x ఈజ్ ఈక్వల్ టు 2/3 వచ్చింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినాం అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 9a అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x ఇంటూ n minus 2 వచ్చింది. ఓకే, సో ఇదేంటిది ఈక్వేషన్ నెంబర్ 5 అని పేరు పెడతాం దీనికి. మళ్ళీ ఏం చేద్దామంటే ఈక్వేషన్ 4 బై ఈక్వేషన్ 5 చేద్దాం. ఈక్వేషన్ 4 డివైడెడ్ బై ఈక్వేషన్ 5 చేస్తే ఈక్వేషన్ 4 అంటే ఏంటి, 6a ఈజ్ ఈక్వల్ టు n minus 1 ఇంటూ x డివైడెడ్ బై 5 అంటే ఏంటి 9a చేయాలి, LHS బై LHS ఇక్కడ 2x ఇంటూ n minus 2 చేయాలి. చేస్తే a క్యాన్సలా, x క్యాన్సలా, ఇక్కడ ఏమొచ్చింది 2 3s వచ్చింది, 3 3s వచ్చిందా, తప్పు 3 2s కదా, ఇది 3 2s 3 3s. ఓకే, సో ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొచ్చింటుంది, ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ రాసుకుంటే 2/3 వచ్చింది మనకు.
2 by 3 is equal to n minus 1 divided by 2 into n minus 2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత? 4 into n minus 2, 4n minus 8 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 3n minus 3 వచ్చింది. దీని నుంచి మనకి n ఎంత వచ్చినట్టు? 5 వచ్చినట్టు. సో n is equal to 5. We got the value of n as 5. కనుక్కోవాల్సిన వాటిలో n వాల్యూ వచ్చేసింది. n is equal to 5 వస్తే దీన్ని తీసుకొచ్చి మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి. ఈక్వేషన్ 4లో అండ్ ఈక్వేషన్ 5లో ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ రాద్దాం, ఇక్కడ రాద్దాం. సో n is equal to 5 in equation 4. 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు? 6a is equal to 4, 5 minus 1, 4x వస్తుంది. 4x వచ్చింది. అంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 3a is equal to 2x వచ్చింది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 6 అని అట్లా ఉంచండి. తర్వాత ఏం చేద్దామంటే ఈక్వేషన్ 5లో పెడదాం. ఈక్వేషన్ 5లో పెడితే 9a is equal to ఎంత వచ్చింది? n equal to 5 అంటే 6x వచ్చింది. 3 దీనివల్ల ఉపయోగం ఏం లేదు కదా, ఏం ఉపయోగం లేదు, తీసేయండి. సేమ్ ఈక్వేషన్ వచ్చింది కదా, తీసేయండి, మనకేం ఉపయోగం లేదు. దెన్ లెట్ us go to another equation. Another equation అంటే let us go to equation number 1కి వెళ్దాం. 1 ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఈజ్ ఇంప్లయింగ్ 1 ఏంటి? n ఇంటూ a to the power of n minus 1 into x is equal to 240. n అంటే ఎంత వచ్చింది? 5 వచ్చింది. a అంటే ఎంత వచ్చింది? తెలియదు. పవర్ 4 వచ్చింది ఇక్కడ, 5 minus 1 ఇంటూ x is equal to 240. కానీ ఇప్పుడు x అంటే 3a కదా, x అంటే 3a/2, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. 5 into a power 4 into x అంటే 3a/2 అని పెట్టాను, is equal to 240. సో దీని నుంచి మనకు క్యాన్సిలేషన్స్ రావాలి. ఏమొస్తున్నాయి? సో దిస్ ఈజ్ 5 టేబుల్లో ఫస్ట్ కట్ చేద్దామా? 80 పోయింది, ఇక్కడ 16 టైమ్స్ పోయింది, అంటే a to the power of 5 is equal to 32 వచ్చింది. 32 అంటే 2 to the power of 5 అని, therefore a is equal to 2 అని వచ్చింది. సో we got the value of a as 2. a ఎంత వచ్చింది అంటే 2 వచ్చింది. a 2 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేషన్ 6లో పెడదాం. ఇంతలో పెట్టుదాం. సో ఈక్వేషన్ 6 ఇంప్లైస్ 6లో రాసుకుంటే 6 ఏంటి? 3a is equal to 2x. a అంటే 2 వచ్చింది మనకు, x is equal to 3 అవుతుంది. కాబట్టి x వాల్యూ ఎంత అంటే 3 అని చెప్పవచ్చు. therefore n ఎంత అంటే 5, a అంటే 2, x is equal to 3. that's what we have to find. ఓకే, నోట్ చేయండి అమ్మా ఇది. Now we go to the question number 4. This is also very frequently asking question. If the coefficients of tr plus 1 tr plus 2 of 1 plus x whole to the power of n are in AP
show that n square minus of 4r plus 1 into n, 4r plus 1 into n plus 4r square minus 2 is equal to 0. ఇది ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ కూడా ఐపీలో మనకు ప్రూఫ్ అడుగుతుంటారు. ఆబ్జెక్టివ్ పరంగా ఫార్ములా అలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందమ్మా ఇది. సో లెట్ us find the solution for this. సో ఇక్కడ 1 plus x whole to the power of n అనేటువంటి ఎక్స్పాన్షన్ తీసుకుంటే దిస్ ఈజ్ c0 ప్లస్ c1x ప్లస్ c2x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cn x to the power of n. మరి దీంట్లో జనరల్ టర్మ్ tr ప్లస్ 1 ఏంటి అంటే ncr x to the power of r. సో కోఎఫిషియంట్ ఆఫ్ tr అన్నారు. tr అంటే మనం చేస్తామంటే tr అనేటువంటి దాన్ని ఎలా రాసుకుందామంటే t r మైనస్ 1 ప్లస్ 1 అని రాసుకోవాలి కదా. దీనికి మనకేమవుతుంది ncr మైనస్ 1 x to the power of r మైనస్ 1 అవుతుంది. దాని నుంచి కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ncr మైనస్ 1 అవుతుంది. అలాగే tr ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ncr x to the power of r. కాబట్టి దీని నుంచి కోఎఫిషియంట్ ఏమవుతుందంటే ncr అవుతుంది అని చెప్పొచ్చు. తర్వాత tr ప్లస్ 2 మ్యూట్ పెట్టండి అందరు. tr ప్లస్ 2 ఈజ్ r ప్లస్ 1 ప్లస్ 1 అని రాయొచ్చు. సో ఇదేమవుతుంది అంటే ncr ప్లస్ 1 ఇంటూ x to the power of r ప్లస్ 1 అవుతుంది. దీని నుంచి కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ncr ప్లస్ 1. ఓన్లీ కోఎఫిషియంట్స్ అడుగుతున్నారు కాబట్టి మనం కోఎఫిషియంట్స్ రాసుకున్నాం. దేర్ఫోర్ మనకి ఇప్పుడు ఏమి ఇచ్చినట్టంటే ncr మైనస్ 1 ncr ప్లస్ 1 అనేటువంటివి దేంట్లో ఉన్నాయంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని చెప్పినట్టు అనమాట. సో ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ tr ప్లస్ 1 tr ప్లస్ 2 ఆర్ ఇన్ ఏపీ. మనం కోఎఫిషియంట్స్ ఏమొస్తాయని విడివిడిగా రాసుకున్నాం. trకి ncr మైనస్ 1, tr ప్లస్ 1కి ncr, tr ప్లస్ 2కి ncr ప్లస్ 1 వస్తుంది. ఈ మూడు కూడా ఎలా ఉన్నాయంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి మనకున్న ప్రాపర్టీ ఏంటంటే 2 ఇంటూ మిడిల్ 1 2 ఇంటూ ncr ఈజ్ ఈక్వల్ టు ncr మైనస్ 1 ప్లస్ ncr ప్లస్ 1 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c అనేటువంటి ఫార్ములా అప్లై చేసాం. ఇంతకుముందు ప్రాబ్లంలో చేసినట్టుగానే దీన్ని ncrతో డివైడ్ చేస్తాం. చేస్తే ncr మైనస్ 1 డివైడెడ్ బై ncr ప్లస్ ncr ప్లస్ 1 డివైడెడ్ బై ncr అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది మనం కనుక్కున్నటువంటి డివిజన్ ఫార్ములా ప్రకారం ncr మైనస్ 1 బై ncr అంటే r పెద్దది డినామినేటర్లో పట్టుకున్నట్టు రాసుకోవాలి. ncr అంటే r బై ఇక్కడ n మైనస్ r ప్లస్ 1 వస్తుంది. n మైనస్ r ప్లస్ 1 ప్లస్ మరి ఇక్కడ r ప్లస్ 1 r రెండిట్లో r ప్లస్ 1 పెద్దది కాబట్టి అది డినామినేటర్కి వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే n మైనస్ r వస్తుంది. సో LHS 2 ఈజ్ క్యారింగ్ యాజ్ యూజువల్. సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే లెట్ us take cross multiplication and try to get the required. ఒకసారి కొంచెం స్పేసింగ్ చేసుకుందాం. అలా వెళ్దాం. ఓకే. సో దిస్ ఈజ్ ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 is equal to r into r plus 1 plus n minus r into n minus r plus 1 divided by n minus r plus 1 divided by n minus r plus 1 into r plus 1 వస్తుంది. ఈ మాదిరిగా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే జస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 2 ఈజ్ ఈక్వల్ టు పైన మల్టిప్లై చేసుకుంటే r స్క్వేర్ ప్లస్ r వస్తుంది ప్లస్
ఇక్కడ n మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ n మైనస్ ఆర్ అవుతుంది. n మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ n మైనస్ ఆర్ అంటే టర్మ్ మల్టిప్లై చేద్దాం. n ఇంటూ n ఈజ్ n స్క్వేర్ మైనస్ nr ప్లస్ n మైనస్ nr మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ r స్క్వేర్ మైనస్ r డివైడెడ్ బై ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే nr ప్లస్ n మైనస్ r స్క్వేర్ మైనస్ r ప్లస్ r ప్లస్ 1 జస్ట్ మల్టిప్లై చేసాం. ఏమన్నా పాసిబుల్ క్యాన్సిలేషన్స్ ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్లస్ ఆర్ మైనస్ ఆర్, ఇక్కడ ప్లస్ ఆర్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఆర్ ఉంది, తీసేయండి. మైనస్ ఎన్ఆర్ మైనస్ ఎన్ ఇంకేం క్యాన్సిలేషన్స్ లేవు. పైన కింద మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్ చేసుకుంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ n స్క్వేర్ టర్మ్ రాద్దాం. n స్క్వేర్లు ఉన్నాయి, ఒకటే ఉంది. n స్క్వేర్ తర్వాత n టర్మ్ రాద్దాం. ఇది రాసేసాం మనం. n టర్మ్ అంటే చూడండి మైనస్ ఎన్ఆర్ ప్లస్ n, ఓకేనా. సో మైనస్ 2nr ప్లస్ n మైనస్ 2nr ప్లస్ n అంటే ఇది రాసాం. ఇంకేముంది ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2r స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ n స్క్వేర్ లేదు, nr ప్లస్ n మైనస్ r స్క్వేర్ ప్లస్ 1 టర్మ్స్ ఉన్నాయి. సో లెట్ us just cross multiply చేస్తే 2nr ప్లస్ 2n మైనస్ 2r స్క్వేర్ ప్లస్ 2 is equal to n స్క్వేర్ మైనస్ 2nr ప్లస్ n ప్లస్ 2r స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా అని చూస్తే ఏం క్యాన్సిలేషన్స్ లేవు. సో లెట్ us bring all the terms to one side. n స్క్వేర్ టర్మ్స్ చూడండి, ఇక్కడ n స్క్వేర్ ఇక్కడ ఒకటే ఉంది. సో ఐఎమ్ టేకింగ్ ఆల్ ద టర్మ్స్ టు రైట్ సైడ్. n స్క్వేర్ రాశాను, తర్వాత n టర్మ్స్ రాద్దాం. ఇది ఒకటి 2nr మైనస్ 2nr అవుతుంది, మైనస్ 4nr అవుతుంది. మైనస్ 4nr ఇది రాసాం. ఇంకా ప్లస్ 2n ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ n, మైనస్ 2n అంటే మైనస్ n మిగులుతుంది. మైనస్ n అంటే ఇది రాసాం ఇప్పటికి. ఇంకా r స్క్వేర్ టర్మ్ చూడండి, మైనస్ 2r స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ 4r స్క్వేర్ అవుతుంది. దాంతో యాడ్ అయిపోయి ఇది రాసాం. ఇంకేం మిగిలింది ప్లస్ 2 మిగిలింది, దాన్ని తీసుకొస్తే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ n స్క్వేర్. ఈ రెండిట్లో నుంచి కామన్ ఒక n తీద్దాం. n కామన్ తీస్తే మైనస్ ఆఫ్ 4r ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 4r స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో మనం ప్రూవ్ చేసినటువంటిది వచ్చేసి మ్యూట్ చేయండి. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్ టు ప్రూవ్. నౌ let us go for the fifth sum. Find the sum of the coefficients. Find the sum of the coefficients in of x to the power of 32 and x to the power of minus 18 in 2x cube minus 3 by x square whole to the power of 14. సో ఒక బైనామల్ ఎక్స్పాన్షన్ ఇచ్చి దాంట్లో x పవర్ 32 x పవర్ మైనస్ 18 కోఎఫిషియెంట్స్ను తీసుకొని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి అంటున్నారు. మనం ఏం చేద్దామంటే సరే ఇది ఎలా ఉందంటే x ప్లస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ n లాగా ఉంది.
ఎక్స్ ప్లస్ సి హోల్ పవర్ ఎన్లో జనరల్ టర్మ్ ఏంటి అంటే టీఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఆర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఆర్ అని. దాని ప్రకారంగా 2x³ మైనస్ 3/x² హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్లో జనరల్ టర్మ్ రాసుకుందాం. టీఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎన్ అంటే ఎన్ఏ, సి ఆర్ అంటే ఆర్ఏ, ఎక్స్ అంటే 2x³ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ అంటే మైనస్ 3/x² హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్. ఇది జనరల్ టర్మ్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ లేనివన్నీ ముందు రాసుకుందాం. ఎన్సీఆర్ అనేటువంటిది ఒకటి రాసాం, 2 టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఒకటి రాసాం, -3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ అనేటువంటిది రాసాం. ఇప్పుడు ఎక్స్ ఉన్నటువంటిది రాద్దాం. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3n మైనస్ 3r, 3n మైనస్ 3r. ఇది ఎక్స్ పవర్ 2 కింద ఉంది, ఆర్ పైన కాబట్టి ఎక్స్ పవర్ 2r కింద ఉంటుంది. అది పైకి తీసుకుంటే -2r అవుతుంది. ఒకటే ఎక్స్ లైక్ మార్చేసాం. మారిస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఏమొచ్చినట్టు దిస్ ఈజ్ ఎన్సీఆర్ ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3n మైనస్ 5r వచ్చింది. అదిని నెంబర్ 1 అనుకుందాం. అనుకుంటే ఇక్కడ ఎక్స్కి ఉన్నటువంటి ఈ పవర్ 3n మైనస్ 5r అనేటువంటి 32 అయింది అనుకోండి, అప్పుడు ఎక్స్ పవర్ 32 అవుతుంది. అన్ని ఇక్కడ 14 ఇచ్చారు కదా మా క్వశ్చన్లో, 14 కదా మనకి ఇచ్చింది. 2x³ మైనస్ 3x² హోల్ పవర్ 14 కదా ఇది. ఓకే, n ప్లస్లో 14 రాసుకోవాలి. రాద్దామనండి, ఇప్పుడే రాసేద్దామనండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది 14 కదా, 14 మార్చేస్తాను. కాబట్టి ఇది ఏమవుతుంది 14cr 2 to the power of 14 minus r minus 3 whole to the power of r x to the power of 3 into 14 అంటే 42 నా 42 minus 5r అవుతుంది. దీని నెంబర్ 1 పెడదాం. సో లెట్ ఇక్కడ ఉన్నటువంటి ఆ పవర్ ఉంది సరే, దాన్ని 42 మైనస్ 5r ఉంది. దాన్ని నేనేం చేస్తానంటే ఒకసారి 32 అనుకుంటాను. 32 అనుకుంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 5r ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 10 వస్తుంది, r ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. దేర్ ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 32, కోఎఫిషియంట్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ 32 ఈజ్ ఈక్వల్ టు అంటే దీంట్లో పెట్టాలి 14c2 ఇంటూ 2 to the power of 14 minus 2 into -3 whole to the power of 2 into x power 32 వస్తుంది కాబట్టి కోఎఫిషియంట్ రాసుకోలే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 14c2 ఇంటూ 2 to the power of 12 ఇంటూ 3 to the power of 29. దీన్ని అట్లా ఉంచేయండి. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే లెట్ r ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇలా చేసి రాద్దాం. లెట్ r ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలి ఇప్పుడు -18 అనుకోవాలి. r ఈజ్ ఈక్వల్ టు -18 అనుకుంటే r ఈజ్ ఈక్వల్ టు -18 అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది r కదా అనుకోవాల్సింది. లెట్ ఎక్స్ పవర్కి ఎంత వచ్చింది మనకు 42 మైనస్ 5r కదా వచ్చింది. అది 42 మైనస్ 5r ఈజ్ ఈక్వల్ టు -18 అనుకోవాలి. అనుకుంటే 5r ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 18 ఇక్కడికి వస్తే యాడ్ అవుతుంది, యాడ్ అయ్యి 60 అవుతుంది. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ -18 ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ సబ్ చేస్తాం ఇక్కడ సబ్ చేస్తాం. ఏం సబ్ చేస్తాం r ఈజ్ ఈక్వల్ టు 12 సబ్ చేస్తాం.
14C12 into 2 to the power of 14 minus 12 into minus 3 whole to the power of 12 ఇది వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 14C12 అంటే 14C2 రాయొచ్చు కదా, 14 minus 12 is 2, అందుకని 2 to the power of 2 into minus 3 power 12 అంటే 3 power 12 కూడా రాయొచ్చు, అందుకని మైనస్ పవర్ 12 ఈజ్ పాజిటివ్ కూడా. ఇప్పుడు దీన్ని నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు ఏమడిగారంటే కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 32 ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 18 అడిగారు. సో ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 చేయాలి మనం. ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 చేస్తే ఏమొస్తుందంటే దట్స్ ఈక్వల్ టు 14C2 ఇంటూ 2 to the power of 12 ఇంటూ 9 ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది 14C2 ఇంటూ 2 to the power of 2 ఇంటూ 3 to the power of 12 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకు కామన్గా 14C2 ఒకటి వస్తుంది, 14C2 ఇంటూ 2 to the power of 2 ఒకటి కామన్ చేయొచ్చు, ఇది 3 power 2 కదా, ఇది 3 power 2 కామన్ చేయొచ్చు. తీస్తే ఇక్కడ ఏం మిగిలింది అంటే 3 power 2 బయటకు వచ్చింది, 14C2 బయటకు వస్తే 2 power 10 మిగిలింది, 2 power 10 ప్లస్ ఇక్కడ 14C2 2 power 2 బయటకు వచ్చింది, 3 power 2 బయటకు వస్తే 3 power 10 మిగిలింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 14C2 అంటే 14 ఇంటూ 13 డివైడెడ్ బై 2 అని ఇంటూ 4 ఇంటూ 9 అని ఇంటూ దాన్ని అట్లే ఉంచేద్దాం. సో ఇక్కడ ఎంత 7 times క్యాన్సల్, ఇది మల్టిప్లై చేసుకుంటే ఇక్కడికి 91 ఇంటూ 36, 91 ఇంటూ 36 ఇంటూ ఈ మాదిరిగా వచ్చింది, దాని అట్లే ఉంచేయండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 91 ఇంటూ 36 ఇంటూ 2 to the power of 10 ప్లస్ 3 to the power of 10. ఇది మనకు బుక్లో ఉన్నటువంటి ఆన్సర్ ఫామ్ కూడా అలాగే ఉంది కాబట్టి వీ కెన్ డూ లైక్ దిస్. ఇది మనకు కావాల్సినటువంటి సమ్ అన్నమాట. ఓకే, సో ఏ టర్మ్ అడిగారో చూసుకొని ఆ టర్మ్ యొక్క కోఎఫిషియంట్స్ని మనం డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది కనుక్కోవాలంటే ఎట్లా అంటే జనరల్ టర్మ్ రాసి అక్కడ వచ్చినటువంటి ఎక్స్ యొక్క పవర్ ఎంత వస్తుందో దాన్ని మనకి ఎంత కావాలనుకుంటే అంతకు ఈక్వల్ చేసుకుంటాం. ఈ టైపు ఆబ్జెక్టులు అడుగుతున్నారు కానీ ఇలా అడగరు, ఇంకొంచెం సింపుల్గా అడుగుతారు. దానికి ఇంకొక మెథడ్ ఉంది, సరే ఆబ్జెక్టివ్ క్లాస్లో చెప్తాను, నోట్ చేయండి ఇది.